అయితే హిట్ని చూడగానే ఒక మంచి పర్ఫెక్ట్గా ఉన్నాడు పోలీస్ ఆఫీసర్ లాగా అనిపించింది సార్. థ్యాంక్ యూ. ఎలా ఉండింది? ఎన్ని రోజులు చేశారు మీరు ఆ సినిమా? సార్ అరౌండ్ 24 days చేశాను సార్. ఇట్స్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. రావడం కూడా నాకు వాల్ పోస్ట్ సినిమా నుంచి కాల్ చేస్తున్నాను అని చెప్పి చంటి గారు కూడా చీఫ్ అసిస్టెంట్ కాల్ చేశారు. ఐ ఫీల్ లైక్ ఆ పేరు వినగానే ఎలా ఉంటుందో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇమీడియట్గా నేను రెడీ వెళ్ళిన తర్వాత శైలేష్ గారు ఒక చిన్న బుక్ చదువుకుంటూ ఈ వాజ్ ఇన్ హిస్ స్పేస్. వెళ్ళిన తర్వాత కూర్చోబెట్టి ఏం చేస్తున్నారు ప్రస్తుతానికి ఏమని అడిగితే ఇలా చెన్నై పీస్ అనే సినిమా ఇంకొక చిన్న సినిమాలు 2 సినిమాలు హీరోగా చేస్తున్నాను సార్ అంటే, దెన్ పర్వాలేదా మరి నీకు ఇందులో రోల్ ఓకేనా? ఐ ఫీల్ లైక్ ఎందుకు పర్లేదు సార్, ఐ బ్లెస్ జాబ్ అని అన్నట్టు అనుకున్నాం. దెన్ హీ ఎక్స్ప్లెయిన్ ద యూనివర్స్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. చేసిన తర్వాత హిట్ యూనివర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. 83 ఎలా ఉండబోతుంది, నా పార్ట్ ఏంటి అది ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒక 15 minutes అలా ఎక్స్ప్లెయిన్ చేసి నేను ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ ఏదైనా ఆడిషన్ చేయమని అడుగుతారేమో అనుకుంటున్నాను. దెన్ ఆయనకి ఏదో అన్నీ తెలిసినట్టు మొబైల్ మీరు ఏదైనా హిందీ ఆడిషన్స్ ఇచ్చి ఉంటారు కదా బ్రో, ఇఫ్ యూ హ్యావ్ ఎనీథింగ్ షో మీ అన్నారు. లక్కీలీ నా మొబైల్ నేను ఎప్పుడు హిమేష్ రేష్మి గారి సినిమాకి ఏదో ముఖేష్ చాబ్రా దాని నుంచి ఏదో కాస్టింగ్ ఎంక్వైరీ వస్తే హిందీలో ఆడిషన్ ఇచ్చింది. ముఖేష్ చాబ్రా గారు? అవును, హిమేష్ రేష్మి ఏదో సోల్జర్ బేస్డ్. లక్కీలీ ఇది సోల్జర్దే. హిందీ మన హిందీ అంతంత మాత్రం, బట్ హిందీ ఆడిషన్ అంటే ప్రిపేర్ చేస్తాం కాబట్టి దట్ వాజ్ వెరీ గుడ్ టేక్. ఏమి ఇచ్చారు ఆడిషన్లో? అది చాలా పెద్దది సార్, ఏం గుర్తులేదు, చాలా రోజులు అయింది. సో అది చూపించిన తర్వాత ఇలా చూసి ఓకే బ్రో, నేను నాని బ్రోతో మాట్లాడతాను, మీ ప్రొఫైల్ ఇన్స్టా పంపించండి, చంటి అవి తీసుకొని నాకు పంపించన్నారు. దెన్ ఇట్స్ డన్. అది దాని తర్వాత కొన్ని రోజులకి ఈపీ ఫోన్ చేసి ఫినాన్షియల్ ఎంక్వైరీ అని మాట్లాడారు. దెన్ అయిపోయింది సార్. చాలా క్విక్గా అయింది.